హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈయన మహాతపస్సు, రామానుజుడు మహాతపస్సు, శ్రీరామచంద్ర సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావుడు, నిరంతర రామనామ తారక అనుష్ఠానపడు. ఈయన అనేక మంది శిష్యున్నారు. ఈయనకి రామానుజుడు మహాశక్తి సంపన్నుడు, తపస్సు అయిన ఋషీశ్వరుడు. ఆయన అటువంటి వారి దగ్గర ఈ తీసుకున్నట్లయితే తారక మంత్రం తీసుకుంటే నా జన్మ ధన్యం అవుతుంది అని భావించినటువంటి కబీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తాడు. స్వామి, నాకు రామతారకాన్ని ఉపదేశించండి. రామతారకాన్ని ఉపయోగించినట్లయితే నేను ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ రామచంద్ర కృపా కటాక్షానికి పాత్రనవుతూ శ్రీరామ దర్శనానికి నేను ప్రయత్నం చేసుకుంటాను, దయచేసి అనుగ్రహించండి అని చెప్తాడు. రామానందుల వారికి కబీర్ దాసును చూడగానే ఆయనలో ఉండేటువంటి ఆ శక్తి ఏమిటో అర్థమైపోతుంది. ఈయన వచ్చినవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు సుఖమహర్షి అంశలో జన్మించినవాడు. ఇప్పటికే రామనామామృతంలో రామనామ ఆ సాగరంలో మునిగిపోయాడు పూర్తిగా. శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని కూడా పొందున్నాడు. అయినా సరే లౌకిక మర్యాదను అనుసరించి ఈయన నన్ను అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆయన మహమ్మదీయుడు. మహమ్మదీయుడికి మంత్రోపదేశం చేస్తే దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి హైందవ సమాజంలోంచి. కాబట్టి ఈయనకి ఇవ్వకూడదు అని నిర్ణయించుకొని చెప్తాడు, నాయన నువ్వు మహమ్మదీయుడవు కాబట్టి నేను నీకు మంత్రోపదేశం చేయలేను. ఎందుకంటే మంత్రోపదేశం చేయాలంటే దానికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. వాడి ఉపనయనమై ఉండాల, గాయత్రి మంత్రోపదేశం ఉండాల, వాడు నిరంతర అనుష్ఠానపరుడే ఉండాల. అటువంటి వాడిని అన్ని రకాలుగా పరీక్ష చేసిన తర్వాత వీడు తట్టుకుంటాడు, వీడు చేయగలడు అనుకుంటేనే మంత్రోపదేశం చేస్తారు. ఏ గురువైనా అంతే. మంత్రాన్ని ఇవ్వాలి అంటే అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడతారు. పెట్టిన తర్వాతే మంత్రం ఇవ్వాలి. నేను కూడా మంత్రం ఇవ్వాలి అంటే ఒక్కసారి 6 నెలలు 1 సంవత్సరం పడుతుంది. వాళ్ళు అలా అన్ని రకాలుగా నేను పరీక్షిస్తాను. పరీక్షించి మంత్రం ఇవ్వను. వీడు చేయగలడు, ఖచ్చితంగా ఉంది, వాడికి మనస్సులో ఆ కోరిక ప్రబలంగా ఉంది, చేయగలడు అనుకుంటే లేకపోతే ఇవ్వం. ఎందుకంటే అనవసరంగా మంత్రం భ్రష్టు పట్టించుకుంటాడు. అదేవిధంగా మంత్రం ఇవ్వాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే బీజాక్షర సంపుటి మంత్రం అంటే ఆ బీజాక్షరంలోనే దేవతా శక్తి ఇమిడి ఉంటుంది. ఆ జాగ్రత్తగా ఉపాసించాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా దానివల్ల మళ్ళీ వికటమైన పరిస్థితులు వస్తాయి. మళ్ళీ గురువే అవసరం అవుతాడు దాన్ని సరిదిద్దడం కోసం. అందువల్ల ఎవరైతే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇష్టాపూర్వకంగా స్పష్టంగా నిరంతరం చేయగలరు అనుకుంటారో వాళ్ళకే మంత్రోపదేశం చేస్తారు, అందరికీ చేయరు. కానీ ఇందులో చిత్రం ఏంటంటే వచ్చిన శిష్యుడు అప్పటికే అత్యున్నతమైన స్థాయికి చేరిపోయినటువంటి అవధూత కబీర్ దాస్ వారు. కానీ చిత్రం ఏంటంటే ఆయన జన్మతః మహమ్మదీయుడు అని అనిపించుకున్నాడు. ఎందుకంటే మహమ్మదీ కుటుంబంలో పెరిగాడు కాబట్టి. ఈయనకి తెలుసు సుఖమహర్షిలో జన్మించాడని, ముత్యపు చెప్పులో కొట్టుకొచ్చిన విషయం రామానుజుల దృష్టిలో గ్రహించారు. కానీ బాహ్య ప్రపంచానికి మహమ్మదీయుడు కాబట్టి నేను ఇవ్వనయ్యా పో అన్నాడు. ఏం చేస్తాడు కబీర్ దాసుడు? సరే స్వామి, మరి ఏం చేస్తాను? అయినా ఒక పని చేస్తాం, మీరు ఏ విధంగా అయితే ఏకలవ్యుడు ద్రోణాచార్యులు వారిని మనసులో పెట్టుకొని ఆయన విగ్రహాన్ని పెట్టుకొని గురువుగా భావించుకొని ఏ విధంగా అయితే సాధన చేసి విలువిద్యలో ఏకలవ్య శిష్యుడు అనిపించుకున్నాడు, అదేవిధంగా కూడా నేను ఈయన ఏకలవ్య శిష్యుడిగా ఉండాలి అనుకున్నాడు. కానీ ఏదో 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 విధంగా ఆయన చేత ఒక్కసారి ఆ రామతారకం అనిపించేసుకుంటే చాలు, ఇంకా నేను చేసుకోవచ్చు అని ఆలోచించాలని ఈయన గొప్ప పన్నాగాన్ని పండాడు. ఒక గొప్ప పన్నాగం అంటే ఒక 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 ఇలా చేస్తే బాగుంటుంది అనేటి ఒక ప్రణాళికని ఆయన సిద్ధం చేసుకున్నాడు. రోజు కూడా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో రామానందులో ఆశ్రమించి గంగానదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటారు. అది ఎలా వెళ్తారు ఏమిటి అన్నీ కూడా చూసుకున్నాడు. ఆయన వెళ్ళే దారి అంటే అప్పట్లో ఇంత పెద్ద పెద్ద రోడ్లు రవి లేవు కదా, ఏదో చిన్న ఇరుకు దారి, అంతా చుట్టూ చిన్న చిన్న ఆ గడ్డి గాదం డొక్కలో ఉంటాయి, మధ్యలో కొద్దిగా నడకదారి ఉండేది. ఆ దారి అంపడానికి వెళ్ళేవాడు. చూశాడు, బాగుంది అనుకున్నాడు.
ఆయన వచ్చే దారిలో ఒక గొయ్యి తవ్వాడు. ఆ గోతులో ఈయన కూర్చున్నాడు. సరిగ్గా శిరస్సు ఆ దారిని పూర్తిగా, ఆ గోతిని పూర్తిగా మూసే విధంగా అంతవరకైతే ఆ శిరస్సు అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఈ రామానందుల వారు అలా చీకటి, బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుతూ ఉండేటువంటి సమయం కూడా కాదు, ఇంకా సంధ్య కూడా పూర్తిగా రాదు, కొద్దిగా వెలుతురు పడుతూ ఉంటుంది కానీ పెద్దగా కనబడదు అక్కడ. ఆ సమయంలో నేను గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఈయన కాలు కబీర్దాస్ శిరస్సు మీద పడింది. పడగానే ఇది మెత్తగా తగిలింది. శ్రీరామ రామ అన్నాడు ఆయన. రామాంధ్ర ఏదో తప్పు జరిగింది అని శ్రీరామ రామ అన్నాడు. అనేసి ఆయన విడిపోయాడు. అమ్మయ్య అయిపోయింది. ఈయన అనుకొని జరిగింది. గురువు యొక్క పాద స్పర్శ వల్ల ఆయన శిరస్సు పునీతం అయిపోయింది. శ్రీరామ రామ అన్నాడు కాదు, మంత్రోపదేశం అయిపోయింది. రెండే అయిపోయింది. చూడండి ఎంత ఆ తృష్ణ అలా ఉంటుంది. గురువు దగ్గర ఉపదేశం పొందాలి అనే ఆ తృష్ణ అంతలా ఉంటుంది. అప్పుడు ఆయన లేచి ఆయన తిరిగి వస్తూ ఉంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరయ్యా నువ్వు? నేను కబీర్దాసుని స్వామి, మీరు నన్ను పొమ్మన్నారు కానీ మీరు నన్ను అనుగ్రహించారు, చాలా సంతోషం, మీరే నా గురువు అన్నాడు. అది ఎట్లా అన్నాడు. ఏం లేదు స్వామి, ఈ గోతి ఇక్కడ నేనే, నా శిరస్సు కేవలం మంత్రోపదేశమే కాదు, మీ పాదరేణువులు కూడా నా శిరస్సు మీద అనుగ్రహించారు, మీరు ఇంతకన్నా నాకేం కావాలి, నేను ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేను మీ శిష్యుడిని, మీరు ఇచ్చినట్టు రామనామ తారకాన్ని నిరంతరం అనుష్ఠిస్తూ ఉంటాను అని చెప్పేసేసి ఆ గురువుగారికి చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెంటనే రామానందుల వారు చాలా సంతోషించి, నాయన నీలాంటి శిష్యుడి వరకు నాకు అదృష్టం, అది నేను నా గురువు కాదు, నీ అదృష్టం కాదు, నీలాంటి శిష్యుడి వరకు నా అదృష్టం, నీకు తప్పకుండా అపారమైనటువంటి పేరు సంపాదిస్తావు, భక్త శిఖామణిగా నువ్వు మారిపోతావు అని చెప్పేసి ఆశీర్వదించారు. ఈ విధంగా రామానంద స్వామి అప్పటి నుంచి కబీర్దాస్ అంటే అపారమైన ప్రేమతో ఉండేవారు. కబీర్దాస్ చాలా ఇంచుమించు తన జీవితంలో ప్రతి దినంలో కూడా ఎక్కువ సమయం రామానందుల వారి సేవలోనే గడుపుతూ ఉండేవాడు. అక్కడ ఇదంతా కూడా బాహ్యానికి తెలిసేది కాదు, కానీ అలాగా పాకింది. ఏమని? ఈ రామానందుల వారు కబీర్దాస్ అనేటువంటి ముస్లింకి, మహమ్మదీయుడికి రామతారకాన్ని ఉపదేశించారట అని. అంటే దానికి ఈయన సమాధానం చెప్పలేకపోతున్నాడు, ఎవరు? రామానందుల వారు. ఆఖరికి ఓసారి ఆయన చాలా కోపించి కబీర్దాస్ తన దగ్గరికి వచ్చినప్పుడు, ఏరా నేను నీకు రామతారక ఉపదేశం ఇచ్చాను, అందరితోటి అబద్ధాలు ఆడుతున్నావా, చూడు నేనేం చేస్తావు అని చెప్పి ఈ రామానందుల వారు ఆయన యొక్క పాదుక తీసి ఈయన శిరస్సు మీద గట్టిగా కొట్టాడు. కొడితే రక్తం కారింది. రక్తం చూడగానే రామానందుల వారు బాధపడి శ్రీరామ రామ అన్నాడు. అప్పుడు కబీర్దాస్ పరమానంద భరితుడైపోయి, స్వామి ఆనాడు మీరు తెల్లవారుజామున చీకట్లో నాకు రామతారక ఉదయించినప్పుడు ఎవరు లేరు, సాక్ష్యం లేదు. ఇవాళ మీరు రామతారక ఉదయించినప్పుడు ఇంతమంది శిష్యులు సాక్ష్యం ఉన్నారు నాకు. కాబట్టి మీ లీల ఏమని వర్ణించగలను స్వామి, ఇంతమందికి ముందు నాకు రామతారక ఉపదేశించారు సాక్షులుగా పెట్టి, కాబట్టి నేను ఇంకా మీకు పూర్తిగా నేను మీ శిష్యుడిని, ఇవాళ నుంచి నేను మీకు రహస్యంగా అక్కర్లేదు, బహిర్గతంగా నేను మీ శిష్యుడిని అని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు, మీరే ఇచ్చారు నాకు ఇది అని చెప్పేసి ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలామంది, ఆహా ఇంత దెబ్బ తగిలినా గాయమైనా కూడా ఇంత పిసర కోపించుకోకుండా గురువుగారిని ఇంత అద్భుతంగా ఆయన నమస్కారం చేసి సన్మానించుకుంటున్నాడు, కబీర్దాస్ ఎంత గొప్పవాడు అనుకుంటే, కొందరు కుటిల బ్రాహ్మణులు ఉంటారు, శిష్యుల్లో కుటిలమైన వాళ్ళు ఏం చేస్తారు, వీడు చూసారా వీడు ఎలా మాట్లాడుతున్నాడోను, గురువుగారు అంతటి వాడిని ఏదో ఆ రక్తం చూసి రామరామ అంటే నిజంగా ఉపదేశం చేసినట్టుగానే వీడు ఇట్లా అనుకొని ఆ గురువుగారిని, ఆయన మీరే నా గురువు, నేను మీ శిష్యుని మీరు ఉపదేశం చేశారని చెప్పేసి తప్పు మార్గం పట్టిస్తున్నాడు, వీడేమో ముస్లిము మహమ్మదీయుడు, వీడు క్షమించడానికి వీలు లేదు అని చెప్పేసేసి వాళ్ళు ఉన్నారు. కానీ
ఈ సన్నివేశానికి రామానంద గారు పరమానంద భరితుడైపోయాడు. ఎందుకంటే కొట్టినా కూడా, రక్తం కారుతున్నా కూడా అతను చెలించకుండా, పైగా సాష్టాంగ నమస్కారం చేసి, మీరు నా గురువుగారు ఇంతమంది ముందు నాకు ఉపయోగం చేశారని చెప్పగానే ఆ గురువు చాలా సంతోషపడిపోయి కాగలించుకొని, నాయన ఇప్పటి నుంచి నువ్వు నా కూర్చు భక్తుడివి, నా శిష్యుడివి అని చెప్పేసి ఆయన 10 మంది ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది. అది వినగానే అందరికీ కొంచెం బాధగా ఉంది. సరే సమయం వస్తుందిలేండి, కబీర్ దాస్ మీద కక్ష తీర్చుకుందాం అని చెప్పేసి కొందరు శిష్యులు కుటిల బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.